अस्सलाम वालेकुम नाज़रीन, न्यूज़ 13 रखे सब पे नज़र, सबकी खबर। अस्सलाम वालेकुम, मैं मोहम्मद वक़ार अहमद, न्यूज़ 13 तेलंगाना हैदराबाद से। दरिंदा सिफत बाप गिरफ्तार। कामारेड्डी में 3 बच्चियों के कत्ल के वाक़े में बाप ही निकला कातिल। खर्च के बोझ से मासूम बेटियों को कत्ल करने का किया एतराफ़। कल हफ्ते के रोज़ तेलंगाना के ज़िले कामारेड्डी में दिल दहला देने वाला वाक़या पेश आया था, जहां 3 कमसिन बहनों के लापता होने के चंद घंटों बाद ही इनकी लाशें तालाब से बरामद हुई। इस सनसनीखेज केस में पुलिस ने चौंका देने वाला इंकशाफ करते हुए बच्चियों के वालिद इस्माइल को गिरफ्तार कर लिया है, जो पेशे से ऑटो ड्राइवर बताया जाता है। पुलिस के मुताबिक कामारेड्डी शहर की आरबी नगर कॉलोनी से तारुक रखने वाली 3 बहनें शिफात 8 साल, आयत 7 साल और मरियम 5 साल हफ्ते की सुबह अचानक लापता हो गई थी। वालिद की शिकायत पर टाउन पुलिस स्टेशन में गुमशुदगी का मुकदमा दर्ज किया था। ताहम शाम होते होते शहर में इस वक्त सनसनी फैल गई जब कामारेड्डी के बड़े तालाब से पहले 2 बच्चियों आयत और मरियम की लाशें बरामद हुई, जबकि तीसरी बच्ची शिफात की लाश रात तकरीबन 12:30 बजे निकाली गई। तहकीकात के दौरान पुलिस को बाप पर शुबा हुआ और सख्त पूछगछ में चौंका देने वाली हकीकत सामने आई। पुलिस के मुताबिक इस्माइल ने एतराफ़ किया कि इसने ही अपनी तीनों बेटियों को तालाब में फेंक दिया था और बाद में खुद ही गुमशुदगी की रिपोर्ट दर्ज करवाई थी। प्रेस कॉन्फ्रेंस में पुलिस ने बताया कि मुलजिम ने एतराफ़ किया है कि वो खर्च के शदीद बोझ से परेशान था और इसी वजह से इसने ये खुलनाक कदम उठाया। इस दिलखराश वाक़े ने पूरे इलाके को सदमे में मुब्तला कर दिया है और इस वाक़े के बाद मुकामी लोगों में शदीद गम व गुस्सा पाया जा रहा है। పిల్లలు ఒక పాప వచ్చేసి 8 ఇయర్స్, ఇంకొక పాప 7 ఇయర్స్, ఇంకొక పాప 5 ఇయర్స్. సో ఈ ముగ్గురు పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ చేశారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్, రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా పిల్లల ఫోటోస్ అవి సర్క్యులేట్ చేసాం. సో దట్ అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే ఆ పిల్లల్ని ముగ్గురిని వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు. ఆ పిల్లలు ముగ్గురిని ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. సో ఎక్కడ వదిలేశారు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల మెంబర్స్ని. అండ్ ఆ చెరువులో ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుందని తెలిసి ప్రైమ్ ఆఫీసీ తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి విత్ ఇన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్. ముగ్గురిని ఒకేసారి ఆ చెరువు కట్ల దగ్గరికి తీసుకెళ్ళారు, ఒకరి తర్వాత ఒకరిని తోసేస్తారు. మీద మైనర్ గొడవలే అండి. అండ్ తల్లి మీద యాజ్ ఆఫ్ నౌ ఏ డౌట్ లేదు. బట్ ఫర్దర్గా మేము వెరిఫై చేస్తాం. అప్పుల బాధలు ఉన్నట్టు తెలుస్తుందండి. అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫెస్ చేస్తున్నాం. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తాం.